ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో 3వ భాగంలో 18వ అంశాన్ని తెలుసుకుంటాం. ఇచ్ఛాజాడ్యం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, అసలు ఈ సంసార చమత్కారం అంతా ఎట్లా ఏర్పడుచున్నదో, ఎట్లా రూపుదిద్దుకొనిచున్నదో చెప్తాను విను. తటాకంలోని జలం నిశ్చలంగా శాంతముగా ఉన్నప్పుడు అంతటా ఒకే జలం ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇంతలోనే అందులో అనేక తరంగములు కనబడగానే పొడవైన పొట్టి అయిన చిన్న పెద్ద ఆదిగా గల అనేక తరంగాలు, ఒక తరంగానికి మరొక తరంగానికి భేదాలు మొదలైనవన్నీ అగుపిస్తున్నాయి. ఆ తర్వాత కొన్ని తరంగాలు సుందరంగాను, మరికొన్ని వంకర టింకరగాను కూడా కనిపిస్తున్నాయి. అట్లాగే అంత బ్రహ్మమే అయి ఉండగా అట్టి యథాతత్వం కొనసాగుచుని క్రమంగా అద్దానిలో అనేక పదార్థములతో కూడిన జగత్తు అనబడున్నది అగుపిస్తుంది. మరికొంత క్రమం చేత అద్దానిలో రాగద్వేషం సుఖ దుఃఖాది అనేక అనర్థాలన్నీ ఘనీభూతమై ప్రాప్తిస్తున్నాయి. తరంగాలన్నీ జలమే అయినట్లు సర్వజీవ జడాదులన్నీ కూడా యథార్థానికి ఏకమగు బ్రహ్మమే స్వభావంగా కలిగి ఉన్నాయి. ఆ బ్రహ్మసత్త సర్వ పదార్థాలలో వ్యాపించి ఉన్నది. సర్వనామరూపాలకు వేరే కేవలం జ్ఞేయమై ఉన్నది. అనగా తెలుసుకునేది, తెలియబడేది అనే రెండు అది. అది సన్మాత్ర రూపమై చిదాకాశ స్వరూపమై ఉన్నది. ఈ జగత్తు పట్ల ధ్యాస తొలగగా అట్టి సమాధి రూపమగు ఉపశమనం నందే ఈ సమస్త విశ్వం ఏర్పడి ఉన్నది. శ్రీరాముడు: ఈ జగత్తంతా ఏకరూపమగు బ్రహ్మమే అయినప్పటికీ ఎందుకు అనేక భేదములు తద్వారా ప్రాప్తిస్తున్న ఆయా సుఖ దుఃఖాలు ఈ జీవుని వెంబడి బాధిస్తూనే ఉన్నాయనున్నది కూడా మనం గమనిస్తున్నాం కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: చీకట్లో గాలికి కదిలే చెట్లను చూస్తే ఒక బాలుని చింతనలో అనేక పిశాచాది రూపాలన్నీ కనిపించవచ్చుగాక. ఒక ప్రౌఢునికి అక్కడ చెట్లే స్ఫురిస్తాయి కానీ పిశాచాదులు స్ఫురించవు కదా. చిదాకాశంలో కల్పించబడిన ఈ జగత్తు విఘ్నుల దృష్టికి మాత్రం చిదాకాశానికి అన్యంగానే కనిపిస్తోంది. అజ్ఞుల చిత్తమునకు సత్యమని తోచే ఈ జగత్తు విఘ్నులకు స్వకీయ కల్పన మాత్రమేనని తెలియవస్తోంది. జ్ఞాని యొక్క దృష్టియందు ఈ జగత్తు శిలయందు చెక్కబడిన శిల్ప సంబంధమైన సైన్యం మొదలైన చాతుర్యం వలె మాత్రమే కనిపిస్తుంది. ఈ అనేకంగా కనిపించేదంతా జ్ఞానికి ఏకంగానూ ఆత్మస్వరూపంగానూ అనిపిస్తుంది. ఇదంతా కూడా బాహ్యమున ప్రకాశరహితమే, అభ్యంతర సంబంధమైన కుసంకల్పాది మానసిక చేష్టరహితమే శిల్ప కళారచన వలె అగుపిస్తోంది. ఇది ఇట్లుండగా ఒక జ్ఞాని దృష్టియందు విశ్వత్వం ఎచ్చట, అజ్ఞానికి మాత్రం ఇదంతా సంకల్పాదియుక్తమై భాసిస్తోంది. కాస్త విచారణ చేసి చూస్తే ఇక్కడ కనిపించే బాహ్య అభ్యంతరములైనట్టి రూప ప్రకాశ సంకల్పాదులన్నీ కూడా వాటి సారం చిన్మాత్రమే అయి ఉన్నది. ఎందుకంటే చిన్మాత్రం కంటే భిన్నంగా జీవుడు, మనస్సు మొదలైనవి లభించే వస్తువులు కావు. బంగారానికి భిన్నంగా ఆభరణం ఎక్కడ? కాబట్టి ఇక ప్రపంచం అనేది ఎక్కడ? సంసారం ఎవరికి? ఓ రామచంద్ర, మరింత క్రోడీకరించి ఒక సిద్ధాంతం రూపంగా ప్రతిపాదిస్తున్నాను విను. ఇదం జగత్ బ్రహ్మమేవ సిద్ధాంతం. జ్ఞాతకు ఈ జగత్తుగా పొందటమే జగద్భ్రాంతి అయి ఉన్నది. అట్లు ఎరుగకుండుటయే సర్వభ్రమ ఉపశాంతి. అనగా ఈ జగత్తు యొక్క స్మరణం అనేది నీ ఆధీనంలోనే ఉన్నది కదా. ఈ విధంగానే బంధం మోక్షం నీ ఆధీనంలోనే ఉన్నాయని గ్రహించు. వ్యాపకమగు చిదాకాశం అంతటా ఏర్పడి ఉన్న పరమాకాశ రూపమే అయి ఉండగా అందులో పరివర్తనం అనేది ఎట్లా సంభవం కాదు. ఆకాశం ఎక్కడున్నా మూర్తివంతం అవుతుందా? కాదు. మూర్తివంతమే కాని దానికి ఉత్పత్తి వినాశనాలు ఎక్కడుంటాయి? చిన్మయమగు ఈ విశ్వమునకు ఉత్పత్తి వినాశనం అనబడే స్వభావ వికారత్వమేమీ లేదు. ఇక ఈ కనబడే నామరూపాత్మకమైన వికారం అంటావా? విచారణ చేసి చూస్తే ఈ ద్రష్టాదృశ్యములకు ఆకార అనుబంధాలు నామరూపాదులు లేవని తెలియవస్తుంది. చైతన్యం నందు అవన్నీ ఎట్లా చైతన్యం నాకు వేరై ఉండగలుగుతాయి? ఈ కనబడే సమస్త ప్రపంచం చిదాకాశం మాత్రమే అయి ఉన్నది. అట్టి చిత్ అనగా జ్ఞానస్వరూపం నందు అహంకారాది ఆయా వికారములు ఎన్నడూ లేవు. జ్ఞానం నాకు అన్యంగా ఎక్కడ ఏది లభించుటయే లేదు. ఆకాశాన్ని చూపించి ఎవడైనా అయ్యా చూడండి, ఆకాశంలో గొప్ప కీకారణ్యం కనిపిస్తోంది అని అంటాడనుకో, అది నిజమా? కాదు. అట్లాగే త్వం, అహం మొదలగు రూపాలన్నీ సమావేశమైనట్లుగా అనిపించే
సమస్త విభ్రమములన్నీ శాంతము, శివము, శుద్ధము అయినట్టి బ్రహ్మరూపమే అయి ఉన్నది. చైతన్యం కంటే వేరుగా ఎక్కడా ఏదీ లేదు. చైతన్యం నందు అహం, త్వం అనునవేవీ లేవు. ఓ మిత్రులారా, నాకు బ్రహ్మమే అంతటా కనిపిస్తోంది. అందులో నేను, నీవు అనేవేవి కించిత్ కూడా కనబడటం లేదు. ఓ రామచంద్ర, నేను, నా వాక్యములు ఇవన్నీ కూడా శుద్ధం, దృశ్యరహితమగు చిదాకాశంగానే ఎరుగుము. ఎందుకంటే నీకు అనుభవమయ్యేదంతా నీ యొక్క చిదాకాశ రూపం నందే సంస్థితమై ఉన్నది కానీ ఎక్కడో జడస్వరూపమున కాదు. పరమపదం ఇచ్చ అనబడే ఒకనొక భ్రమయే ఈ జీవుని పరమపదం. ఇచ్చ అనబడే ఒకనొక భ్రమయే ఈ జీవుని పరమపదం అనబడు ఆత్మ యొక్క స్థితిని అనుభవంలోనికి రానియకుండా చేస్తుంది. ఒక శిలయందు చెక్కబడిన మనుజుని వలె, ఒక చిత్రం నందు చిత్రించబడిన మనుజుని వలె ఎప్పుడైతే అంతరంగం ఇచ్ఛారహితం అవుతుందో ఆ మరుక్షణం ఈ జీవునికి చైతన్య స్థితి అనబడే పరమపదం స్వయంగా అనుభవం అవుతుంది. ఎవని అవగాహన అయితే ఆయా యథాప్రాప్తంలవుచున్న కర్మల పట్ల ఇచ్ఛా వ్యాకులం అనునవి లేనిదై ఒక కొయ్య బొమ్మ వలె ఉండగలుగుతోందో అట్టి వానిని విశ్రాంతి చిత్తుడైన జీవన్ముక్తుడని పిలుస్తున్నారు. జ్ఞాని దృష్టి. జ్ఞానికి ఈ ప్రపంచం, ఇందలి తన తదితరుల జీవనం ఇదంతా వెదురునాళం వలె బాహ్య అభ్యంతరాలలో శూన్యంగాను, రసహీనంగాను, వాసనారహితంగాను, పిల్లల ఆట వలె అర్ధరహితంగాను తోచుచున్నది. ఎవని హృదయంలో దృశ్య ప్రపంచం కించిత్ కూడా రుచించదో, అదృశ్యమగు చిన్మాత్ర బ్రహ్మం మాత్రమే రుచిస్తుందో అట్టివాడు మాత్రమే బాహ్య అభ్యంతరాలలో శాంతిని దర్శించగలుగుతారు. అతడు మాత్రమే ఈ సంసారాన్ని దాటివేయగలుగుతాడు. ప్రియాత్మ బంధువులారా, మీరు ప్రారబ్ధ కర్మను నశింప చేయడానికి ఉపయోగించే మాటలు మాత్రమే మాట్లాడండి. అన్య శబ్దములను ఉచ్చరించనే వద్దు. క్రమక్రమంగా ఈ దేహాదుల పట్ల అహంకార మమకారములను త్యజించండి. వాటితో సంబంధ రాహిత్యమును ఒనగూర్చుకోండి. వేణువు తన యందు ఇచ్ఛ, అనిచ్ఛ అనేవేవీ లేకుండానే లోకానికి మధుర గానాన్ని వినిపిస్తోంది. చూచారా, అట్లాగే మీరు కూడా వాసనారహితులై ఆ వేణువు వలె శబ్దములను ఉచ్చరించండి. దేనినైనా ప్రవాహపతితమైన వ్యవహారానుసారంగా స్పృశించవలసి వచ్చిందా అట్లే స్పృశించండి. అయితే క్షోభవర్జితులై, ఇచ్ఛారహితులై, వాసనలనేవేవీ లేకుండా ఆయా యథాప్రాప్తములైన చందనము మలాదులను ఈ త్వక్ ఇంద్రియం స్పృశించుగాక. ఒక గరిట ఎటువంటి ఇచ్ఛా, భయ, క్రోధాలు లేకుండానే పులుసులో ప్రవేశించిన తన విధిని నిర్వర్తిస్తూ ఉంటుంది. చూచావా, అట్లాగే ఈ జిహ్వేంద్రియం కూడా ఎటువంటి ఇచ్ఛా, భయ, క్రోధములు లేకుండానే యథాప్రాప్తములైన పదార్థములను ఆస్వాదించునుగాక. ఒక చిత్రంలోని మధ్యుని కళ్ళు ఎవరిని చూచినప్పటికీ అభిమానరహితంగాను, వాసనారహితంగాను, అమనస్కంగాను యథాతథంగా ఉంటుంది కదా. అట్లాగే ఈ కళ్ళు కూడా వాసనారహితంగాను, నిరభిమానంగాను, అమనస్కంగాను, రాగ త్యాగరహితంగాను యథాప్రాప్తమవుచున్న ఆయా రూప సమూహములను దర్శించునుగాక. అలాగే ఈ ఘ్రాణేంద్రియం ఆయా పుష్పాదుల సుగంధమును వనం త్యజించుచున్నట్లు త్యజిస్తూనే పొందునుగాక. ఈ ప్రకారంగా కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ విషయాలలో మనస్సు నిస్సారత్వం సంపాదించుకొని ఉండటమే ముఖ్యమైన ఉపాయం. అట్లా మనస్సుకు పట్టిన భోగాలు అనే రోగాలకు చికిత్స కావించబడకపోతే ఇక ఈ జీవునికి శాంతి యొక్క వార్త కూడా దరిజేరదు. ఇచ్ఛాత్యాజ్యం. ఓ సాధక జనులారా, ఈ ఇంద్రియ విష భోగాలతో కాలం వృథా చేసుకోకండి. కాలం అనే మహత్తరమైన భగవత్ ప్రసాదితమైన ఉత్తమావకాశమును సద్వినియోగపరచుకోవాలి కానీ దుర్వినియోగపరచుకోవటం ఏమాత్రం ఉచితం కాదు సుమ. ఎవడైతే ఇక్కడ భోగములు అనే విషయంను ఆస్వాదిస్తూ రోజు రోజుకు సంతోషిస్తూ కాలం వెలిబుచ్చుతాడో అట్టివాడు ప్రజ్వలించుచున్న అగ్ని తన శరీరంపై ధరించి దానిపై ఎండుగడ్డి పరకలను మరల విసరుకొన్నవాడే అవుతాడు. అందుచే ఎట్లాగైనా సరే ఇచ్చగించటం అనే మనస్సు యొక్క అలవాటుకు ఇక్కడ చికిత్స చేసుకోవాలి. ఇచ్చ అనే అడ్డు తొలగనంతకాలం ఈ జీవుడు సంసారంలో ఉంటాడు కానీ ఆనంద స్వరూపుడవు పరమాత్మ యొక్క తత్వంను గుర్తించనే లేడు. భేదవేత్తలలో శ్రేష్ఠులైన వారు ఇచ్ఛారాహిత్యమే సమాధాన స్థితి, అదియే సమాధి. ఈ మనస్సు ఇచ్ఛారాహిత్యంచే శమించినట్లుగా వేల కొలది ఉపదేశములు విన్నప్పుడు కూడా శమించదు అని అంటూ ఉంటారు. ఇచ్చ యొక్క ఉదయంచే కలిగే దుఃఖం నరకంలో కూడా అనుభవం కాదు. ఇచ్చ శమించినప్పుడు కలిగే సుఖం బ్రహ్మలోకంలో కూడా అనుభవం కాదు సుమ. ఇచ్చ మాత్రమే చిత్తం, ఇచ్ఛారాహిత్యమే మోక్షం అనేదే శాస్త్రసారం. ఇచ్చను జయించి వేసినప్పటి స్థితియే సమస్త శాస్త్రముల యొక్క, తపస్సుల యొక్క, యమ నియమాదుల యొక్క తాత్పర్యం.
ఎంతెంత వరకైతే ఏ ప్రకారములుగా ఇచ్చ ఉదయించకుండా ఉంటుందో అంతవరకు దుఃఖ సమూహ బీజం వృద్ధి పొందదు. వివేక బలంచే జీవునిలో ఇచ్చ సన్నగిల్లుచున్న కొద్దీ దుఃఖ చింత అనే మహమ్మారి శమిస్తూ ఉంటుంది. రాగంచే ఇచ్చ ప్రవృద్ధమవుతూ ఉంటుంది. ఇచ్చచే దుఃఖము అనే విషయ తరంగాలు ప్రవృద్ధమవుతూ ఉంటాయి. ఈ రాగం ఇచ్చ అనే వ్యాధికి మనస్సును నిగ్రహించడం అనే పురుష ప్రయత్న రూపమైన ఔషధమే శరణ్యం. పురుష ప్రయత్నం కంటే బలవత్తరమైన ఔషధం వేరొకటి లేదు. ఓ ప్రియ సహజీవులారా, మీరు ఒకే కాలంలో ఇచ్చలన్నీ జయించలేకపోతే కనీసం కొంచెం కొంచెంగానైనా వీటిని త్యజిస్తూ ఉండే ప్రయత్నంలో ఉండండి. మీరు అట్టి సన్మార్గంలో ఉంటే చాలు. ఇక దుఃఖాదులు మిమ్మల్ని సమీపించే సాహసం చేయలేవు. ఎప్పుడైతే తన యందలి ఇచ్చను సన్నగిల్ల చేయటం అనే ప్రయత్నంలో తనను నియమించుకొని ఉండాడో అట్టివాడు ప్రతిరోజు తనను తాను చీకటి నూతిలోని లోతులోకి ప్రతిదినం పడదోసుకొనిన వాడే అవుచున్నాడని నా హెచ్చరిక. అట్టి నరాధముడు తనను తాని దుఃఖ పరంపరలకు అప్పజెప్పుకున్న వాడవుచున్నాడు. దుఃఖములనే పుష్పములచే శోభితమై ఉన్న ఈ సంసారలతకు ఇచ్చ అనేదే బీజం. అట్టి బీజం అంకురించకుండా ఉండాలంటే ఆత్మజ్ఞానం అనే అగ్నిచే దానిని దహించాలి. అప్పుడిది అధిక మరల మొలకెత్తదు. రామచంద్ర, మరల గుర్తు చేస్తున్నాను. ఇచ్చయే సంసారం. ఇచ్చ యొక్క అభావమే నిర్వాణం. అందుచేత ఇచ్చ అనేది ఉత్పన్నమే కాకుండా ఉండటానికి సమస్త ప్రయత్నాలు ఆచరించు, సకల ఉపాయాలను అనుసరించు. ఇక తక్కిన వ్యర్థ ప్రయత్నముల వలన ప్రయోజనం ఏమున్నది? ఓ ప్రియ సహాత్మ జనులారా, మీరు శాస్త్రముల కొరకు గురుపదేశముల కొరకు ఎందుకు ప్రతీక్షించటం? చిత్తశాంతికి ఉపాయమైనట్టు ఇచ్చారాహిత్యం ఎందుకు అభ్యాసపూర్వకంగా ఆశ్రయించటం లేదు? ఎందుకంటారేమో. ఎవనికైతే తన యొక్క వివేకాదులచే ఇచ్చను సన్నగిల్ల చేయటం అనేది దుస్సాధ్యం అని అనిపిస్తూ ఉంటుందో అట్టి వానికి గురుపదేశాలు, శాస్త్ర పఠనాదులు ఎంతగా అందిస్తే ఏం లాభం? అవన్నీ చెవిటివానికి రాగయుక్తంగా శంఖమూది వినిపించటంలాగా నిరర్ధకమే అవుతాయి. పులులతో నిండిన అరణ్యంలో ఒక జింక అటు ఇటు పచారులు చేస్తూ ఉంటే ఇక ఆ జింకకు మరణం నిశ్చయమైనట్లే కదా. ఇచ్చ అనే వికారంచే అనేక విషయ సంబంధమైన వికారములతో కూడి అనేక దుఃఖములను విస్తరింపజేసే స్వభావం గల ఈ సంసారంలో ప్రవేశించిన ఈ జీవునికి ఆ జింకలాగానే అధఃపతనం నిశ్చితమై ఉన్నది. ఈ జీవుడు సకల తదితర ఆధ్యాత్మిక సాధనలను ఒక ప్రక్క ఉంచి ముందుగా ఇచ్చ అనే దానిని సన్నగిల్ల చేసుకోవటం ఎట్లాగో యోచించటం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటావా? బాలునిలాగా ఇచ్చచే చపలుడు కాకపోతే ఈ మానవుడు ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి కొంత ప్రయత్నం సరిపోతుంది. ఓ సభికులారా, కొందరికి ఎంత ప్రయత్నించినా, ఎన్నో సాధనలు చేసినా, ఎంతగానో గురుపదేశాలు విన్నా, ఎంతెంతగానో శాస్త్రములు కంఠోపాఠంగా వచ్చిన వారికి కూడా ఆత్మజ్ఞానం అనుభవానికి రాలేదంటే దానికి అసలైన కారణం వారి అంతరంగంలో ఈ దృశ్య విషయాల పట్ల నిర్మించుకొని ఉన్న ఇచ్చ యొక్క ప్రభావం చేత ఏర్పడిన మనోచాంచల్యమేనని నాకు అనిపిస్తుంది. కాబట్టి మున్ముందుగా ఇచ్చ యొక్క ఉపశాంతికై ఉపాయములు ఆశ్రయించడం ముముక్షువు చేయవలసిన పని అని నా అభిప్రాయం. ఇచ్చ సన్నగిలితే ఆత్మజ్ఞానం అతి సులభంగా మనస్సుకు హత్తుకుంటుంది. ఇచ్చ యొక్క అభావమే నిర్వాణం. ఇచ్చ యొక్క ప్రవృద్ధమే బంధం. కాబట్టి యథాశక్తిగా ఇచ్చను జయిస్తూ రావాలి. ఇంత మాత్రం ప్రయత్నం అబ్బో కష్టసాధ్యం అని అంటే ఇక మేము చేయగలిగినదేమున్నది? నిర్వాణ స్థితి ప్రాప్తికి ఈ మాత్రం ప్రయత్నించటంలో దుస్సాధ్యం ఏమున్నది? ఓ రామచంద్ర, ఈ జరామరణ జన్మాదులు అనే కంటక వృక్ష సమూహమునకు బీజము ఇచ్చయే సుమ. అందుచేత ఆ కంటక వృక్ష బీజమును శమము అనే వివేక అగ్నిచే దహింపజేయాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇచ్చ ఉంటే అక్కడక్కడ బంధపాశములన్నీ వచ్చి పడుచున్నాయి. ఇచ్చ ఉన్న చోట పుణ్య పాపరూప దుఃఖరాశులన్నీ వచ్చి చేరుతున్నాయి. ఇక అట్టి జీవుని యొక్క మహాబాధలకు అంతు పొంతు ఉండటం లేదు. సాధువైన వాడు ఇచ్చారహితం చేసుకోకుండా కొంచెం సమయం గడిపినా కూడా ఆ కొద్ది సమయం ఏమర్చి ఉండటం చేత దొంగలచే సంపదలు అపహరించబడిన గృహ యజమానిలాగా, సర్వస్వం కోల్పోయిన బాటసారిలాగా చిరకాలం రోదన వేదనలు పొందవలసి వస్తుంది. మరి ఈ సంసార మార్గం అటువంటిది. ఎంతెంత వరకైతే ఇచ్చ అంతఃకరణంలో శమిస్తూ ఉంటుందో అంతంతవరకు అతని పట్ల మోక్షం కొరకై శుభదాయకమగు సాధన చతుష్టయ సంపత్తి ప్రవృద్ధమవుతూ ఉంటుంది. సంసారము వాస్తవానికి ఆత్మస్వరూపుడే అయిన ఈ జీవుడు ఆత్మజ్ఞాన వివేకరహితుడై విషయ భోగముల ద్వారా ఇచ్చను పరిపూర్ణం చేసుకోవాలని ఎండమాల వైపుగా నీటి కొరకై ప్రయాణించే జింకలాగా ఈ దృశ్య వ్యవహారంలో నిర్వర్తించే జన్మ జరా మరణములతో కూడిన నిరంతరమైన రాకపోకలు ఇదే సంసారం. ఇంతకు మించి సంసారంగా ఎక్కడా ఏదీ లేదు. హృదయం అనే వృక్షం యొక్క అగ్రభాగంలో ఎక్కడో ఇచ్చ అనే నిప్పుకణం పుట్టి ఇక హృదయంను దహించి వేస్తుంది.
జీవుడు అనే పశువు కాలుచున్న హృదయ గృహంలో చిక్కుకొని అల్లల్లాడుచున్నాడు. పుణ్యపాపాలు అనే స్వకీయ ఆశ్రయించే శ్రమపడుతూ పుణ్యపాపాలు అనే స్వకీయ ఆశ్రయించే ఎంతో శ్రమపడుతూ దీర్ఘకాలంగా వగరుస్తున్నాడు. మోహం అనే పొగ అతని కళ్ళు కప్పి అంధునిగా చేసివేస్తోంది. రాగము ద్వేషము అనే కట్టుత్రాలచే అతడు బంధించబడి ఉన్నాడు. ఆశా నిరాశలోని చటచట ధ్వనులను వింటూ ఈ జీవుడు దిక్కుతోచకుండా ఉన్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇచ్ఛాజాడ్యం అనే అంశాన్ని వివరించడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశం 19 ఇచ్ఛ యొక్క ఉపశాంతి. శ్రీ వశిష్ఠ మహర్షి ఇచ్ఛారాహిత్యము తద్వారా ఏర్పడగల ఆత్మతో సంయోగం గురించి మనం ఇప్పుడు కొన్ని విశేషాలు చెప్పుకున్నాం. అయినా కూడా ఇచ్ఛ యొక్క సంపూర్ణ శాంతి గురించి ఇంకా మరికొన్ని విశేషాలు ఇప్పుడు చెప్పుకోవటం సందర్భోచితమని నాకు అనిపిస్తుంది. కనుక ఇచ్ఛ యొక్క ఉపశాంతి సంబంధితంగా మనం సంవాదం కొనసాగిద్దాం. అసలు ఇచ్ఛ యొక్క ఆవశ్యకత ఏమిటి అనే ప్రశ్నకు వద్దాం. ఆత్మ కంటే వేరుగా ఎక్కడైనా ఏదైనా ఉంటే అప్పుడు దానిని కోరుకోవటం భావ్యమే. అసలు ఆత్మకు వేరుగా ఏది ఎక్కడున్నది? అంతా ఆత్మయే అయి ఉండగా ఆత్మకు వేరుగా రెండవ వస్తువు కనిపించటం అనేది భ్రాంతి. అనగా భ్రాంతి చేతనే ఇచ్ఛ ఉదయిస్తుంది అనే కదా. ఆత్మజ్ఞానం యొక్క ప్రవృత్తి చేత రెండవ వస్తువే ఉండజాలదు అని గ్రహించుటచే ఇచ్ఛ సునాయాసంగా జయించబడుతుంది. ఇచ్ఛను అధిగమించాలంటే ఆత్మజ్ఞానమే ఉపాయం. అవయవరహితము, ఆకాశం కంటే కూడా అత్యంత సూక్ష్మం, దృశ్య శూన్యం అగు చైతన్యం ఏది కలదో అదియే ఇటు అహంకారంగాను అటు జగత్తుగాను కనిపిస్తోంది. నీకు కనిపించేదంతా నీ రూపమేనని గ్రహించిన తర్వాత అందులో ఇక నీవు కోరుకోవలసినది ఏముంటుంది, త్యజించవలసినది ఏముంటుంది? ఈ ఆకాశము, ఇక్కడి విషయాలు, ఆ విషయాలు గ్రహించే జ్ఞాత ఇవన్నీ కూడా చిదాకాశ రూపము చైతన్యమే అయి ఉన్నాయి. ఈ జగత్తు యొక్క భాష కూడా చిదాకాశ రూపమే. ఇక అప్పుడు ఇచ్ఛకు విషయం ఎక్కడున్నది? అజ్ఞాన దృష్టిచే అశాంత దృష్టి ఏర్పడుతుంది. అట్టి అశాంత దృష్టికి గ్రహించువాడు, గ్రహించబడినది అనబడి గ్రాహక సంబంధం ఇక్కడ కనిపిస్తోంది. ప్రశాంత దృష్టికి ఆ సంబంధమే అగుపించదు. ప్రశాంత చిత్తుల మగు మనకు ఇక గ్రాహకం ఎక్కడ? ఎవరి యందు ఈ గ్రాహక సంబంధం కనిపిస్తుందో వారు కూడా ఆత్మకు వేరైన వారు కాదు కదా. ఆ గ్రాహక సంబంధం పరిశీలించి చూస్తే అగుపించేది కాదు. ఎందుకంటే స్వతః అసత్తైనది. ఎట్లా లభిస్తుంది? ఎవరికైనా చంద్రుడు ఆకుపచ్చగా కనిపిస్తాడా? ఆకుపచ్చు రంగుటద్దంలోంచి చూచేవారికి తప్ప. గ్రహించువాడు, గ్రహించబడునది. అజ్ఞానంచే ఆత్మయందు నిష్ఠ లేకపోవటమే గ్రాహకముల యొక్క సత్తా అయి ఉన్నది. అశాస్త్రీయమైన దృష్టి చేతనే ఈ అనేకాలుగా కనిపించేవన్నీ సత్యం వలె అనిపిస్తున్నాయి. శాస్త్రీయమగు తత్వ నివారణచే గ్రహించువాడు, గ్రహించబడినది అనే విశేషములని ఎచటికో పలాయనం చిత్తగిస్తాయి. ఓ ప్రియజనులారా, అజ్ఞానులకు వారిపై గల అవాధ్యమైన ప్రేమచే సుజ్ఞానులు శాస్త్రములు అనే అమృతపు జల్లు కురిపిస్తున్నారు. అట్టి శాస్త్రముల సహాయంతో అసత్యమగు అహత్వమును అధిగమించెదరుగాక. ఈ అహత్వము ఆత్మతత్వజ్ఞాన ప్రభావంచే ఆత్మయందే విలీనమైపోతుంది. అదే దృశ్యాదుల సంపూర్ణ క్షయరూపమైనట్టి నిర్వాణము. అదే ఆత్మతత్వం యొక్క స్వభావము. దృశ్యము నిర్వాణము. నిర్వాణం నందు దృశ్యాదులు లేవు. దృశ్యాదులందు శాంతిరూప నిర్వాణం లేదు. ఎండ నీడలాగానే ఆ నిర్వాణ దృశ్య వ్యవహారంలో రెండూ ఒక చోట ఏర్పడి ఉండేవి కావు. ఇక ఆ రెండింటి యొక్క సమభావన కలగవచ్చునంటావా? అవి రెండు పరస్పరం బాధించుకుంటున్నాయి. కాబట్టి రెండు అసత్యములనే అనాలి. కానీ రెండు అసత్యములే అనే మాట విద్వగ్నుల అనుభవానికి భిన్నంగా ఉన్నది. ఎందుకంటే అసత్యమైన దానిలో శాంతి లేదు. ఇక నిర్వాణము దుఃఖశూన్యంగాను పరమశాంతంగాను తత్వజ్ఞులకు అనుభవమవుతుంది. ఈ దృశ్యాదులు సదా
సదా దుఃఖదాయకంగాను భ్రమరూపములుగాను అయి ఉన్నాయి. కాబట్టి ప్రియరామచంద్ర, ఈ దృశ్యాదులను భావించనే వద్దు. సర్వభావములకు ఆవల సర్వదా వేంచేసి ఉన్న నిర్వాణ మనబడు ఆత్మపదమునంది సదా సంస్థితుడవై ఉండు. ఒకనికి ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లుగా అనిపించవచ్చుగాక. కాస్త విచారించి చూస్తే ముత్యపు చిప్పలో వెండి ఉన్నదా? అందులో లభించే దానితో మనకేమైనా వెండి రూపమైన ప్రయోజనం ఉన్నదా? లేదు. అట్లాగే దృశ్యాదులలో వాస్తవంగా లభించేదేమీ లేదు. అందుచేత ఈ దృశ్యాదులు మిథ్యా అని ఎరుగుటలో హాని ఏమున్నది? ఈ దృశ్యం సత్యం అని తలచడంలోనే మహా దుఃఖాలన్నీ దాగి ఉన్నాయి. ఈ దృశ్యం మొదలంటే అసత్యం అని గ్రహించడంలో మహాసుఖమున్నది. శ్రీరాముడు: దృశ్యమును అనుక్షణం ఎంతగానో అనుభవిస్తున్న మాకు దృశ్యం అవాస్తవం అని ఎరిగి ఉండటం ఏమంత తేలికంటారా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆత్మ యొక్క మనన సహితమగు నిధిధ్యాసచే అట్టి దృశ్యం యొక్క అభావం తప్పక లభించగలదని నేను చేతులెత్తి ప్రకటన చేస్తున్నాను. ఆత్మకు బంధం లేదు. ఆత్మజ్ఞానంను ఏమర్చి సంసారంలో సంచరించే బాటసారులారా, ఉత్పత్తి మొదలైన వికారాలకు విషయమే కానట్టి ఆత్మ స్పష్టంగా కరతాళ మలకమై స్ఫురించుచుండగా దానిని మీరు ఎందుచేత దర్శించలేకున్నారు? అట్టి ఆత్మకు బంధహేతు రూపంగా ప్రకటనమవుతున్న దృశ్య సమూహాన్ని జ్ఞానాగ్నిచే ఎందుకు దహించి వేయటం లేదు? ఎప్పుడైతే కార్యకారణ భావాదులు కూడా బ్రహ్మమే అని సునిశ్చితమవుతుందో అప్పుడే దేహము మొదలుగా గల సర్వపరిచ్ఛిన్న భావాలు వాటంతటవే సమసిపోతాయి. అటు తర్వాత మాత్రమే బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. అంతేగాని అనుమాత్రం దృశ్యము మీ దృష్టిలో శేషించి ఉన్నప్పటికీ ఈ జగదత్వమే సిద్ధిస్తుంది, కానీ బ్రహ్మత్వం కాదు. చిదాకాశ రూపం ఏకం సర్వవ్యాపకం పరిపూర్ణమైనట్టి సర్వాత్మయగు బ్రహ్మమునందు కార్యకారణ సహితమగు దృశ్యాన్ని ముందుగా అంగీకరించి తర్వాత బ్రహ్మ ప్రబోధం కొరకు సాధనలను వెతుకువారు మా ఉద్దేశంలో పసిబాలుర వంటి వారి. అట్టివారి కల్పిత వాక్యములతో మాకు పని లేదు. వారి పరిశ్రమంతా వృథాయాసమేనని మా ఉద్దేశం. ఎందుచేత అనంటావా? కార్యకారణ పూర్ణములకు వాక్యములందు అవిద్య తప్ప మరింకేమి క్రమం ఉన్నది? శ్రీరాముడు: మహాత్మ, నిర్విషయమని చెప్పబడి చిదాత్మయందు సృష్టత్వం అనే చమత్కారం ఎందుకు ప్రత్యక్షమవుతుంది? శ్రీ వశిష్ఠ మహర్షి: వాయువు యొక్క చలనమునకు హేతువు ఏముంటుంది? జలం యొక్క ద్రవత్వమునకు కారణమేమున్నది? ఆకాశం యొక్క శూన్యత్వమునకు ఎవరు కారణమంటే ఏం చెబుతాం? చిదాత్మ యొక్క సృష్టత్వమునందు కూడా అదే కారణమున్నది. గాలి తరంగాలు ఒకటే అయినట్లు కార్యకారణాదులన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయి. ఎప్పుడైతే అవి రెండు బ్రహ్మమే అయి ఉన్నాయో ఇక అప్పుడు సృష్టిల యొక్క కారణత్వము వెతకడము ప్రబోధించడం అనేది సిగ్గులేని పని అవుతుంది. కాబట్టి ఈ జగత్తు కేవలం శాంతము శివమయం అయి ఉన్నది. అంతేగాని ఇక్కడ సుఖము లేదు, దుఃఖము లేదు. ఒక కళాకారుడు మట్టితో యుద్ధ దృశ్యంను తయారు చేసి ఎదురుగా పెట్టాడనుకో, మనకు ఆ మట్టి బొమ్మల దృశ్యంలో శత్రు సైన్యం, మిత్ర సైన్యం, గుర్రాలు, ఏనుగులు, శూలాలు, గదలు, బల్లేలు మొదలైన సంరంభం అంతా చిత్ర విచిత్రంగాను రసవత్తరంగాను అగుపించవచ్చు కాక, కానీ ఆ బొమ్మలన్నీ మట్టితోనే తయారయ్యాయి కదా. మట్టి కాక ఆ బొమ్మల సంబంధాలన్నీ అనగా శత్రు సైనికుడు, మిత్ర సైనికుడు, శత్రుమిత్ర సంబంధాలు మొదలైనవి ఎక్కడున్నాయి? ఈ జగత్తంతా కూడా శాంతమగు చిన్మాత్రం తప్ప మరింకేమీ కాదు. ఇక ఇచ్చ యొక్క ఉదయం ఎవరికి ఎట్లు సంభవం? నేను చూస్తే జగత్తు మొదలైన వాటితో కూడిన ఈ దృశ్యమునందు బ్రహ్మము కంటే వేరైనది అనుమాత్రం కూడా లేదు, ఉండజాలదు. ఏదైనా బ్రహ్మం కంటే వేరుగా నవరసాల రూపంలో కనిపిస్తుంటే అది సత్యం కాదు. కాబట్టి ఇక ఇచ్చతో పనేమున్నది? ఇచ్చ కూడా బ్రహ్మమేనా? శ్రీరాముడు: హే మునీశ్వర, మీరు ఇంతవరకు ఇచ్చే సంబంధం, ఇచ్చరాహిత్యమే ముక్తి అనే భావంను ఆయా కోణాల నుండి నిరూపిస్తూ వస్తున్నారు కదా. మట్టి బొమ్మలన్నీ మట్టి అయినట్లు సర్వము బ్రహ్మమే అని ఇప్పుడు సిద్ధాంతీకరించారు. అంతయు బ్రహ్మరూపమే అయినప్పుడు ఇచ్చ అనేది కూడా బ్రహ్మమే కదా. అప్పటికే ఇచ్చ ఉదయించినా ఉదయించకున్నా కూడా ఒకటే కదా. ఇచ్చ ఉదయిస్తే మాత్రం హాని ఏమున్నది? ఇక అప్పుడు ఇచ్చను త్యజించడం, ఇచ్చారాహిత్యాన్ని ఆశ్రయించడం అనే రూపంతో కూడిన విధి నిషేధములతో పనేమున్నది? వాటి వల్ల క్రొత్తగా కలిగే ప్రయోజనం ఏముంటుంది? మరి శాస్త్రములు కానీ, గురువులు కానీ, మహనీయులకు తమ వంటి వారు కానీ విధి నిషేధంలో చెప్పవలసిన అవసరం ఏమున్నది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆత్మజ్ఞానం ఉదయించిన తర్వాత ఇచ్చ కూడా బ్రహ్మమే, బ్రహ్మమునకు అన్యంగా ఏదీ లేదు అని నీవు చెప్పే విషయం నగ్న సత్యమే. అందులో అనుమానానికి తావులేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం నీవు గమనించదవుగాక. ఎప్పుడైతే ఇదంతా మట్టియే అని గ్రహించబడుతుందో అప్పుడు ఇచ్చ కూడా స్వభావసిద్ధంగా శమిస్తోంది. ఎందుకంటే ఇచ్చ శమించటమే అనేది ఆత్మజ్ఞానం యొక్క స్వభావమై ఉన్నది.
సూర్యుడు ఉదయించగానే చీకటి తొలగటం ఎంత స్వభావ సిద్ధమో అంతగా ఆత్మజ్ఞానం ఉదయించగానే ఇచ్ఛ మొదలైనవి అత్యంత స్వాభావికంగా శమిస్తాయి. ఎంతెంతగా జ్ఞానం ఉదయిస్తూ ఉంటుందో అంతంతగా ద్వైత శాంతి వాసన విలయం కూడా కలుగుతూ ఉంటాయి. అప్పటికే ఇచ్ఛ క్రమంగా ఉదయించటమే లేకుండా పోతూ ఉంటుంది. ఎవనికైతే సమస్త దృశ్య పదార్థములందు వైరాగ్యం కలుగుతూ ఉండగా ఇక ఇచ్ఛ ఉదయింపకే ఉంటుందో అతని పట్ల సంసారం గురించిన అవిద్య స్వయంగా నశించి నిర్మలమగు ముక్తి ఉదయిస్తూ ఉంటుంది. అట్టి ఇచ్ఛారహితునికి ఈ దృశ్య పదార్థాలను చూస్తూ ఉన్నప్పుడు అటు రాగం కానీ ఇటు ద్వేషం కానీ ఉండదు. కేవలం స్వభావ సిద్ధంగానే ఈ కనబడే దృశ్య విషయాల పట్ల రుచి కలుగదు. అట్టి జ్ఞాని ఒకవేళ ఆకస్మిక ఘటనచే లేదా ఇతరుల ప్రేరణచే శాస్త్ర నియమానుసారంగా ఏవైనా క్రియాదులు దానం ధర్మం మొదలైన నిర్వర్తిస్తూ ఉండవచ్చుగాక, లేదా నిర్వర్తించకను పోవచ్చు. ఇచ్ఛ కూడా ఈ సృష్టిలోని ఒక చమత్కార వస్తువు అని ఎప్పుడు గ్రహించబడుతుందో అప్పుడు మాత్రమే అట్టి జ్ఞానికి ఇచ్ఛ అనిచ్ఛ ఈ రెండూ కూడా బ్రహ్మరూపంలే అనే అనుభవం కరతాళమలకమవుతుంది. ఈ విధంగా ఆ రెండు వాస్తవానికి బ్రహ్మరూపంలేనని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా జ్ఞాని యొక్క పూర్వాభ్యాస వశం చేత అతని కొరతగా దేని పట్ల ఇచ్ఛ అనిచ్ఛలు ఉండవలసిన ఆవశ్యకతే కనిపించదు. ఈ జీవునికి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఉదయిస్తుందో అప్పుడు ఇచ్ఛ దానంతట అది శమిస్తుంది, లేదా ఇచ్ఛను శమింపజేసుకున్న వానికి ఆత్మజ్ఞానం అతి సులభంగా కరతాళమలకం అవుతుంది. ఎందుచేతనంటే చీకటి వెలుగు ఒక చోట ఉండలేవు కదా. శాస్త్రాలలో చెప్పబడిన విధి నిషేధాలకు జ్ఞాని ఎన్నటికీ విషయమే కానేరడు. ఎందుకంటావా? సమస్త ఈశానాలు వాంఛలు నశించిన వానికి ఈ నియమాల వల్ల క్రొత్తగా ఏది పొందవలసిన్నది? ఇచ్ఛారహితం అవ్వటం అంటే. ఎప్పుడైతే ఈ సర్వదృశ్య పదార్థంలో నీరసములై రుచించకయే ఉంటాయో, ఇవన్నీ అతి స్వల్ప సమాచార విశేషాలుగా అనిపిస్తాయో అప్పుడు అతని ఇచ్ఛ ప్రసరణను త్యజించి ఉన్నట్లవుతోంది. అదే ముక్తి యొక్క ఉదయం కూడా. ఎవడైతే ఆత్మజ్ఞానం చేత ద్వైత అద్వైత రహితమగు శాంతరూపంలో నెలకొని స్థితి కలిగి ఉంటాడో అట్టి వానికి ఇచ్ఛ అనిచ్ఛాది సర్వ పదార్థములు బ్రహ్మరూపములుగానే దర్శనమవుతాయి. కనుక ఓ ప్రియ సభికులారా, మీరు జ్ఞానులు అయ్యెదరుగాక. ఆత్మజ్ఞానముచే ద్వైత వివర్జితులు, ద్వైత అద్వైత రహితులు, నిర్మల స్వభావులు, వ్యాకుల రహితులు, ప్రశాంత చిత్తులు, ఆత్మయందే స్థితి పారాయణం కలిగి ఉన్నవారు అయ్యెదరుగాక. ఆత్మయందే స్థితి కలిగి ఉన్న జ్ఞానికి ఈ ప్రపంచంలో ఏవైనా కార్యములు నిర్వర్తించటం చేత కానీ నిర్వర్తించకుండటం చేత కానీ ఏ కొత్త ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా సమస్త తదితర సహజీవుల పట్ల అతనికి తన ప్రయోజన నిమిత్తమై ఆశ్రయించవలసిన పదార్థం ఏదీ కనబడదు. అట్టి జ్ఞానికి ఇచ్ఛచే గాని అనిచ్ఛచే గాని సత్తుచే గాని అసత్తుచే గాని ఆత్మచే గాని లేక మరింక దేనిచే గాని జీవితంచే గాని మరణంచే గాని ఎప్పుడునూ ఏ ప్రయోజనం అగుపించదు. నిర్వాణ రూపుడు ప్రబుద్ధుడు అయిన అట్టి జ్ఞానికి ఇచ్ఛయే ఉదయించదు. ఒకవేళ ఎప్పుడైనా ఉదయించినా అది కూడా అతనికి బ్రహ్మముగానే అనుభవం అవుతుంది. జై శ్రీరామ్. ఈ విధంగా ఇచ్ఛ యొక్క ఉపశాంతి అనే అంశాన్ని మనకు విపులంగా వివరించారు. ఆ విధంగా ఇచ్ఛను కలిగి ఉండడం అనేది బంధంగా, ఇచ్ఛారాహిత్యం అనేది ముక్తిగా మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అయితే జ్ఞానికి ఇచ్ఛ వల్ల వచ్చేది కానీ పోయేది కానీ అంటూ ఏమీ ఉండదు. అతడు నిర్లిప్తుడుగానే ఉంటాడు కాబట్టి అతనికి ఇబ్బంది ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం శుక్లాంబర